వచ్చి ఉండేవి కావు అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ముందు నుంచి కూడా ఇదే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇండి కూటమిలో పార్టీలు రెండుగా విడిపోయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చే అంశం. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడానికి ఇది దోహదం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఇద్దరికి సీట్ల పంపకాల్లో కుదరలేదు. ఎవరికి వాళ్ళు విడివిడిగానే పోటీ చేశారు. 70 సీట్లలో పోటీ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 42.21% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ ఎంత సాధించింది? 6.13% ఓట్ షేర్ను సాధించింది. అంటే సుమారు 49% ఓట్ షేర్ను, దగ్గరగా 50% ఓట్ షేర్ను కాంగ్రెస్ సాధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు కలుపుకుంటే కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలుపుకుంటే 50% ఓట్ షేర్కు దగ్గరలో ఉన్నాయి. బీజేపీ కూడా 49.59% ఓట్ షేర్ను సాధించింది. అంటే కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీ 42.2% ఓట్ షేర్ను సాధించింది. బీజేపీ 49.5% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ 6.13% ఓట్ షేర్ను సాధించింది. ఈ రెండు కలిపితే బీజేపీ ఓట్ షేర్కు ఈక్వల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఈ స్థానంలో ఆ కూటమి ఉండటానికి అవకాశం. 49.5% ఓట్ షేర్నే బీజేపీ సాధించింది. కానీ రెండు కలిపితే 49.33% ఓట్ షేరు వీళ్ళ ఖాతాలో పడి ఉండేది. ఇది చెప్పుకోదగ్గ విజయాన్ని మళ్ళీ మరొకసారి అక్కడ బీజేపీని ఓడించడానికి అవకాశం ఏర్పడి ఉండేది అని ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా మీకు ఆ క్యాల్కులేషన్స్ మీకు వివరిస్తున్నాము. కాంగ్రెస్ లీడర్ మాజీ మంత్రి పుష్పలీల మనకి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ ట్రెండ్స్ పై మాట్లాడడానికి. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. పుష్పలీల గారు, ఏంటి కాంగ్రెస్ మొన్న అనుకున్నట్టుగా మీరు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తారు, కానీ కేవలం ఉనికి కోసం మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది? అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఈగోలు పనిచేసాయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కొక్కసారి ఒకటి. రెండవది ఏంటంటే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో అంటే ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అవ్వడం అనుకోండి, లేకపోతే ఓవర్గా నేనే గవర్నమెంట్లో ఉన్నాను, మూడోసారి నేనే వస్తాను అనుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ మేము అంటే కేజ్రీవాల్ మేమంతా కూడా కలిసి ఉన్న కూటమిలో ఉన్నా కూడా సీట్ల కేటాయింపులో మాత్రం కేజ్రీవాల్ గారు కొంచెం ఇచ్చేయడం అనేది సహకరించకపోవడం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమేమి పర్వాలేదులే, మాకేమి పెద్దగా ఇది లేదు, సరే మీ ఇద్దరి మధ్య పోటీ ఉంది కదా అని చెప్పేసి చూడడం జరిగింది. అలా అని చెప్పేసి మేము పోటీ ఒకవేళ కూటమిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు అక్కడ వేరే విధంగా. ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు, మీలో మీరు కొట్టుకోవడం వల్లే, మీరు సరిగా పనిచేయకపోవడం వల్లే వచ్చింది అని. సో అక్కడ ఫలితాలు కూడా అవే కనిపిస్తున్నాయి. నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే పోనీ అని మాకు కూటమితో ఉన్నాం కదా అని మేము కొంచెం స్నేహపూర్వకంగానే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఆ లెవెల్లో వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పార్టీతో ఎదుర్కొంటుంది కాబట్టి 2 సార్లు వచ్చింది కదా అని మేము తగ్గించుకొని వాళ్ళకి కోఆపరేట్ చేసాం. కానీ వాళ్ళు మాతో ఎప్పుడు కూడా గొడవపడే పరిస్థితిలో లేదు, మేమే చేస్తాము అనే లెవెల్లో వాళ్ళు ఉండడం కూడా అదే అంటున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జరిగింది. అందువల్ల కేజ్రీవాల్ గారు గెలుస్తాను అని అనుకున్న దాంట్లో కాకుండా ఎక్కడో ఒక దగ్గర అంటే కాంగ్రెస్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ? అసలు కాంగ్రెస్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ కి అవకాశం ఎక్కడ ఉంది? ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాంగ్రెస్ కాదమ్మా నేను చెప్పేది. కేజ్రీవాల్ తో మాకున్న సంబంధాలు, కూటమిలో ఉన్న సంబంధాలను మేము గనక కరెక్ట్ గా సీట్ల కేటాయింపులో మాకు సహకరించి ఉండుంటే, మాకు రావాల్సిన స్థానాలు మేము అడిగిన ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి కేజ్రీవాల్ కు వచ్చి ఉండే. అంటే ఇక్కడ ఎక్కువ నష్టం కాంగ్రెస్కి, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం మహా అయితే పంజాబ్, ఢిల్లీ వరకే. కానీ ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఢిల్లీ విషయంలో ఎందుకు తగ్గలేకపోయారు? డెవలప్మెంట్ గతంలో 15 సంవత్సరాలు అనర్గళంగా షీలా మేడం గారు చేసిన డెవలప్మెంటే కనపడింది. ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి ప్రజలను అట్లా కేజ్రీవాల్ గారు ఓవర్గా అంటే చెప్పడము, జనాలు నమ్మేయడం జరిగింది. కాబట్టి అది జరిగినప్పటికి కూడా ఆయన మీద
ఒక నమ్మకంతో ఉన్నప్పటికీ మొన్న జరిగిన ఏవైతే ఉన్నాయో ఆయన మీద అవన్నీ చూసిన తర్వాత మేము కూడా వాళ్ళతో అలయన్స్ డైరెక్ట్గా ఉండడం వల్ల ఇంపాక్ట్ మా మీద కూడా పడుతుందని కూడా కొంచెం మేము జాగ్రత్త పడ్డాం. అందువల్ల కూడా మేము మొత్తంగా కూడా వాళ్ళకు ఫుల్ లెవెల్లో సపోర్ట్ చేయలేకపోయాము. గొడవ సంఘర్షణలు అనేది ఉన్నది కూడా కరెక్టే. అది కూడా మొత్తం చేసి ఉంటే వాళ్ళని కాదని కనుక మేము చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ మేము ఏదోలే అనుకొని వదిలేసాం. కానీ పుష్పలీల గారు ఏదోలే అని వదిలేయటమా? నిజానికి ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఎందుకంటే వరుసగా ఓటమి పాలవుతూ ఉన్నారు. హర్యానా ఫలితాలు చూసాం, తారుమారైపోయింది. మహారాష్ట్ర ఫలితాలు చూసాం, అక్కడ ఆశాభంగం ఎదురైంది. సో ఇక్కడ కూడా వ్యూహాత్మక తప్పిదం కనిపిస్తుంది. ఒకవేళ ఇవే తప్పిదాలు తీసుకుని వెళ్తే కూటమిలో పెద్దన పాత్ర పోషించాలి అనే కాంగ్రెస్ ఆశలు గల్లంత అవ్వచ్చు. రాహుల్ గాంధీ నాయకత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఇప్పుడు ఎన్నికలు అనేది వీళ్ళు గెలుపు ఓటములు ఉంటుంది. అట్లా అంటే సోనియా మేడం గారు, ఇందిరాగాంధీ అప్పటి నుంచి సోనియా మేడం గారు కూడా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరియు గెలవడ లోపడాలు కూడా జరిగినాయి. అలాంటి మాత్రం రాహుల్ గాంధీ లాగా ఇంతగా ప్రచారాలు చేసి లీడర్షిప్ ఎఫెక్ట్ వస్తుందని అనుకోలేదు. మరి ప్రచారంలో భారతదేశం యావత్తు కూడా ఆయన వెంట తిరిగారు కదండి. జనాలు ఓట్ల దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఈ పథకాల ఊచుల్లో పడిపోవడం, మాయల పడిపోవడం. పుష్పలీల గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక ముఖ్యమైన పాయింట్, బ్రేకింగ్ పాయింట్. మీరు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. ఆమ్ ఆద్మీ పార్టీ 43.1% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ 6% పైబడి ఓట్ షేర్ను సాధించింది. ఈ రెండు ఓట్ షేరు కలిపితే బీజేపీ సాధించిన ఓట్ షేర్ను దాటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే దగ్గరగా 50% ఈ రెండు పార్టీలు సాధించుండేవని. ఒకసారి పీసీఆర్ ఆర్టీవీ స్క్రీన్ పైన అది ప్లే చేయండి. ఎస్, ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ 43.1% ఓట్ షేర్ను సాధించింది. 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6.52 ఓట్ షేర్ను సాధించింది. ఈ రెండు మనకి కలిపితే 49.62% ఓట్ షేర్ని ఈ కూటమి సాధించింది. 49 అంటే 48.2% ఓట్ షేర్ని ఇక్కడ బీజేపీ సాధించింది. బీజేపీ కంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఓట్ షేర్ కలిపితే 1% ఎక్కువగానే ఉంది. 1 కంటే ఎక్కువ శాతం పైబడే ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఈగోస్కి వెళ్ళి ఒకరినొకరు కొట్టుకోవడం ద్వారా ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. చూడండి ఒకసారి, 43.1, 6.52. సో 49.62% ఓట్ షేరు, 49.62% ఓట్ షేర్ ఈ రెండు పార్టీలకి కలిపితే 48.02%, 48.2% ఓట్ షేర్ని మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. పుష్పలీల గారు మీరిద్దరు కలిసి మీ ఇద్దరికి రెండు పార్టీలకు వచ్చిన ఓట్ షేర్ చూస్తే బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి మాట్లాడుతున్నారు. కల్కాజీ నుంచి ఆయన పోటీ చేశారు, ముందంజలో ఉన్నారు. అతిషిని వెనక్కు నెట్టి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన सांसद मेरी पार्टी ने मुझे बनाया है, मेरी पार्टी ने बहुत कुछ दी है. हम सांसद और विधायक बन गए, मुख्यमंत्री मंत्री बनने के लिए हम सेवा करने के लिए. కల్కాజీ నుంచి రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని వెనక్కు నెట్టి ఆయన ముందంజ కొనసాగిస్తున్న పరిస్థితే ఉంది. అటు న్యూఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న జంగ్పురా నుంచి వెనుకబడి ఉన్న మనీష్ సిసోడియా మాత్రం ముందంజను కొనసాగిస్తున్నారు. ఎస్, మళ్ళీ నెంబర్స్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ను కొనసాగిస్తుంది. 24 స్థానాల్లో లీడ్ను కొనసాగి